నేను స్టేజ్ మీద పాడిన పాట ఇప్పుడు ఎంతో వైరల్ అవుతుంది, ఇంకెక్కువనే అవుతుంది. ఆ పాట నచ్చి ఎంజాయ్ చేసి వైబ్ అవుతున్న వాళ్ళందరికీ నైస్, హ్యాపీ, ఎంజాయ్ పండుగ. బట్ నచ్చని వాళ్ళకి ఐఎమ్ సిన్సియర్లీ టెల్లింగ్ ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ సారీ. బికాజ్ మీ మనోభావాలు ఇప్పుడు హర్ట్ అయినాయేమో, నాది ఇప్పుడు హర్ట్ అయినాయి. ఆ పాట అయితే మనం కూడా ఒకసారి విందాం. గుంజి 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 గుద్ద పగలదే వాణ్ణి పట్టి 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 పట్ట పగలుదే. అది ఏమన్నా పాట అంటే పాడాల్సిన ప్లేస్ అని అది. ఇప్పుడు అందరూ ఎక్కేస్తున్నారు, కనీసం తప్పు అయింది సారీ అని చెప్పి క్లోజ్ చేయకుండా నేను సారీ చెప్పను యాటిట్యూడ్ చూపిస్తున్నావు. అసలు నువ్వు ఎందుకు మూవీస్ చేస్తున్నావు భయ్యా? జనాలు చూడడానికే కదా, మరి వాళ్ళకే నీ యాటిట్యూడ్ చూపిస్తున్నావు. ఇంకా నీ మూవీస్ ఎవరు చూస్తాడు? పెద్ద యాక్టర్స్ కూడా నీ అంత బిల్డప్ చూపించరు. అసలు నువ్వు యాక్టర్ అని, నీ మూవీస్ రిలీజ్ అవుతున్నాయని చెప్పి ఎవరికి తెలియదు. బట్ నీకు అది ప్రాబ్లం ఏం కాదు, బికాస్ కష్టపడి అక్కడికి వస్తే దాని వాల్యూ తెలుస్తుంది. ఫాదర్ టీవీలో పెద్ద యాక్టర్ కాబట్టి నీకు ఈజీగా యాక్సెస్ దొరికేసింది, సో దాని వాల్యూ నీకు తెలియదు. కష్టపడి వస్తే తెలుస్తుంది.